ఎవర్రా కూల్చేది? ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి. త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500 రూపాయల సిలిండర్, తెల్ల కార్డుదారులందరికీ 200 యూనిట్ల కరెంటు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు. నిత్యానందలాగా దీవికి రాజుగా ప్రకటించుకోండి. ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తే మోడీకి అమ్ముకుంటాడు. 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు? ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. నిలువు దోపిడీ చేసిన కేసీఆర్ మళ్ళీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 6 నుంచి 7 సీట్లను గెలిపించుకొని మోడీకి అమ్ముకునే పథకం వేశాడు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ ను రానివ్వబోం. బీఆర్ఎస్ ఇంటి మీద పిట్ట, కాంగ్రెస్ ఇంటి మీద వాళ్ళ కాల్చి పడేస్తామని చెప్తా ఉన్నాడు. నిన్న గంట చేతుల బట్టి శంకరావం పూరించాడు. ఇంద్రవెల్లి సభకు హాజరైన ప్రజలు గంట కొట్టి పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని పూరిస్తున్న సీఎం రేవంత్. అయితే ఇక్కడ నాగోబా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించిండు. 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. రేపు కేబినెట్ పలు అంశాల చర్చ, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, గ్రూప్ 1 పోస్టుల భర్తీ, మరో 2 గ్యారంటీల అమలుపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఒక చిన్న పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో ఏంటంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? మీరే చెప్పండి. కేసీఆర్ అన్నిట్లో ఎలిపెట్టి 16 ముక్కలు చేసిందట. ఈ ఎమ్మెల్సీ ఓటుకు డిప్లొమా ఎలిజిబుల్ అని అడుగుతున్నాను మిత్రమా. అయితే ఇక్కడ డిగ్రీ ఈ తత్సమానం, అంటే డిగ్రీకి సమానంగా ఉన్న ఏదైనా వేరే ఉంటే మాత్రం అదైతే ఎలిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. రైట్గా కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. నిజంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా కాడా అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి. కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు కింద. ఇంకెవరిని ముంచనీకాతో ఇంకా నువ్వు కేసీఆర్ రాజీవ్ శ్రీవాత్సవ్ ఒకటి ఉంటుంది కామెడీ. పని ఎట్లా చేస్తారట అంటే ఒకడోడు తెలివి కల్లోడు, ఇక నువ్వు చేయకన్నా మేము చేసుకుంటాం అనే తడి చేస్తారట. గదే పరిస్థితిలో చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా. రైట్ గా కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఈ మాట. కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు కింద. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి. జర రామనికి పంపాలి ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు కూడా చూసుకోరు, ఇక ఒడిచిపోయిన దుకాణం. 1800 ఓట్లు, 1900. రైట్, 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కాదు కదా, మంత్రి కూడా కాలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే, కేసీఆర్ మళ్ళీ సీఎం కాలేడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే, 100కి 93% మంది చెప్తా ఉన్నారు కేసీఆర్ అనేటోడు ఇంకా సీఎం కాడు కదా, మంత్రి కూడా కాడని చెప్తా ఉన్నారు. అయిపోయింది కేసీఆర్ దుకాణం. 100కి 93% మంది ప్రజల అభిప్రాయం ఇది. 100కి 93% మంది ప్రజల అభిప్రాయం. నేను చెప్తున్నా కదా, రేపు బడ్జెట్ సమావేశాలకి కొద్దిగా మొన్న అసెంబ్లీకి పోతే ఈడ బెనికినట్టు అయింది. మళ్ళీ ఆసుపత్రికి తరలింపు ఇవన్నీ ఉంటాయి చూడరి. బడ్జెట్ సమావేశాలు వచ్చినప్పుడల్లా కేసీఆర్కి ఆరోగ్యం బాగుండదు చూడరు అదురి. 100కి 94% అని చెప్తా ఉన్నారు కేసీఆర్ సీఎం కాదు, బొంద అవుతాడు అని చెప్పి కేసీఆర్ తుపాకి రాముడు అని చెప్తా ఉన్నారు. అయిపోయానా?